ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వచ్చినట్లయితే యేసు ప్రభువు కాలంలో ఉన్నాం కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నంటే కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఒక్కటిగా ఉన్నాడు. ఒక్కడుగా ఉండి సంఘాన్ని స్థాపించిండు. ఒక్కడుగా ఉండి ఎంతమందితోనే చేసిండమ్మా చెప్పండి. యేసు ప్రభుకు ఎంతమంది శిష్యులయ్యా అని మనం ఆలోచిస్తే ఎక్కువగా చెప్పేది 12 మంది శిష్యులే. కానీ మొట్టమొదటిసారి ఆయనకు ఎంతమంది శిష్యులు ఉన్నారో ఒకసారి చూద్దాం. లుకాసువార్త 10:17. యేసు ప్రభు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసించిన వారు ఎంతమంది అయ్యా అని మనం ఆలోచిస్తే అనేకులు ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పాడుట చూచి తిని అన్నాడు. చూసారా, ఎప్పుడైతే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యేసు ప్రభు సంఘాన్ని స్థాపిస్తున్నాడు. ఈ 70 మంది శిష్యులు ఆయన మొట్టమొదటిసారి ఈ 70 మంది కూడా మరి సంతోషంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ నామంన మాకు దయ్యములు లోబడుచున్నవి, నీ నామంలో మేము ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా సంతోషంతో వచ్చి చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమనాలి? చాలా సంతోషము, మీరు చాలా చక్కగా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, మీరు నా శిష్యులైనందుకు నేను సంతోషిస్తున్నా అని అనాలి. ఆ 70 మందితో యేసు ఆ శిష్యులు ఒక మాట చెప్తే మరి యేసు ప్రభు మరొక మాట చెప్తున్నాడు. చదవండి. అదే ఆ 70 మంది శిష్యులు మీదికెళ్తారు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పాడుట చూచి తిని. చూసారా, ఎప్పుడైతే వీళ్ళు చెప్పినరో హఠాత్తుగా ఆకాశం నుండి అపవాది భూమిపైకి వచ్చేసాడు. మెరుపు వలె ఒకేసారి దిగిపోయిండు. మెరుపు సెకండ్ లో వచ్చి వెళ్ళిపోతుంది కదా. ఒకేసారి మనం వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షం కన్నా ముందు మెరుపులు అనేవి వస్తాయి. ఎంతసేపు ఉంటాయి అవి? 1 సెకండు లేదా 10 సెకండ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే యేసు ప్రభుకు వచ్చి సంతోషంతో నీ నామం మాకు దయ్యములు లోబడుచున్నవి అని చెప్పగానే అపవాది హఠాత్తుగా దిగిండు. ఇదిగో సాతాను ఆకాశం నుంచి మెరుపు వలె మీ వద్దకు దిగిపోయింది. అంటే మీ పని అయిపోయింది. ఒక విధానం చెప్పాలంటే మీ పని అయిపోయింది అని చెప్తున్నాడు. అంతేగాక ఇప్పుడు 70 మంది శిష్యులు కూడా దయ్యాలు వెళ్ళగొట్టిండ్రు, అద్భుతాలు చేసిండ్రు, ఎన్నో రోగాలను బాగు చేసిండ్రు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో కలిసి తిరిగిండ్రు, అన్నీ చేసిండ్రు. చదవనకి దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించుడి అన్నాడు. చూసారా, ఎప్పుడైతే అపవాది ఈ 70 మంది శిష్యులను మంచి సావాసంలో ఉంటున్నారు, దేవునితో సంఘంలో పెరుగుతున్నారు, చక్కగా యేసు ప్రభును వెంబడిస్తున్న సమయంలో అపవాది ఒకేసారి వచ్చి వీళ్ళందరినీ కూడా విడగొట్టేసింది. ఇప్పుడు ఈ 70 మంది శిష్యుల్లో ఇప్పుడు చివరికి మిగిలిన ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది శిష్యులు ఒకేసారి 12 మంది శిష్యులు మైనస్ అయిపోయారు. అంటే 70లో 58 మంది మైనస్ అయిపోయారు. మిగిలిన ఎంతమంది? 12 మంది. అంటే ఇక్కడ చూడండి, దేవుని సావాసంలో పెరుగుతున్నప్పుడు, దేవుని సంఘంలో వస్తున్నప్పుడు ఒకేసారి 58 మంది దారి తప్పిపోయినరు, 12 మంది మాత్రమే మెలిగినరు. అందులో మరలా యూదా తప్పిపోయిండు. ఇప్పుడు ఎంతమంది? 11 మంది. 70 మందిలో కనీసం ఆలోచిస్తే సగంలో సగం లేరు, 25% కూడా లేరు. ఎందుకు లేరంటే అపవాది అలా శోధిస్తాడు మనుషులను.
సంఘంలో కూడా అనేకులను కూడా అలా శోధిస్తాడు. ఈ 70 మంది మరలా ఎప్పుడైనా ఒకవేళ వచ్చిండ్రా అయ్యా అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 6:66. అప్పుడప్పుడు మనం కూడా పొరపాటు చేసి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తుంటాం కదండి. మరి వీలైనా మరలా ఒకవేళ వచ్చిందా అని ఆలోచిస్తే యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదని. చూసారా ఎంత? యేసు ప్రభు 70 మందిని కాపాడుకున్నాడు. ఆ 70 మంది కూడా ఎన్నో అద్భుతాలు చేసిండ్రు. ఈ అద్భుతాలు చేసిన వాళ్ళందరూ కూడా 59 మంది దారి తప్పిపోయిండ్రు. మరి ఎన్నడూ కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేరు. యేసు ప్రభు తప్పయింది అని మరి రాలేరంట. అంటే దీని అన్నిటికీ కారణం ఎక్కడ ఉందయ్యా అని మనం ఆలోచిస్తే, అపవాది ఈ భూమి పైన ఇటు అటు తిరుగుచు ప్రపంచంలో ఉన్నవారు పక్కకు పోని, దేశంలో ఉన్నవారు పక్కకు పోని, కనీస సంఘంలో ఉన్నవారైనా ఒక్కటిగా ఉండాలని ఎంతో ఆలోచిస్తున్నాం మనము. క్రైస్తవులము యేసుప్రభు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఒక్కటిగా ఉండాలని ఆలోచిస్తున్నా, వీళ్ళను కూడా వేరుగా చెయ్యాలని అపవాది ఆది నుండి వాడు నరాంతకుడై ఘట సర్పమై మోసం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎంత బలంగా ప్రార్థించాలి, ఎంత బలంగా వాక్యంలో ఉండాలి, ఎంత బలంగా పరిచర్య చేయాలి, ఎంత బలంగా ఉంటే అపవాది మనలను టచ్ చెయ్యడు. యోబు దగ్గరికి వచ్చిండు, అక్కడ ఏ మాత్రం కూడా ఆయన ముట్టలేడు. ఎందుకు? ఆయన భక్తి అలాంటిది. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి వాడు భూమి మీద ఒక్కడైనా లేడు అంటున్నాడు. కాబట్టి మనము చిన్న సంఘమైనప్పటికీ మంచి అంశం పెట్టుకున్నాం. మనం సంఘం అభివృద్ధి కోసం, సంఘం డెవలప్మెంట్ కోసం మనం ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది చూస్తుంటాం. జైరాబాద్ ఒక 50 ఏళ్ల కింద ఇంత డెవలప్ ఉందా? అభివృద్ధి ఉందా? లేదు. అంటే ఎంత అభివృద్ధిలోనికి వెళ్ళిపోయింది సిటీ. అంటే సిటీ ఎలా కనిపిస్తుందో జైరాబాద్ కూడా అలా కనిపిస్తుంది. అంటే అభివృద్ధిలోనికి వెళ్ళిపోయింది. మన ఇండ్లు కానీ, మన సాహసం కానీ, మన బ్రతుకులు కానీ ఒక 50 ఏళ్ల కింద ఇంత మంచిగా ఉన్నాయమ్మా? లేవు. అంటే అందులో మనం అభివృద్ధి పొందుతున్నాం. అంటే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనేది పొందుతున్నాం. మనకు ఒకప్పుడు కాలి నడకన వెళ్ళేవాళ్ళం. కాస్త కొంచెం అయిన తర్వాత సైకిళ్ళు వచ్చినాయి. ఆ సైకిళ్ళు కూడా పోయి ఇప్పుడు ఏమొచ్చినాయేమో మోటార్ సైకిళ్ళు. అంటే దినదినము అభివృద్ధి పొందుతున్నాము. ఒకప్పుడు మన దగ్గర కరెంటు లేకుండే, అవునా? కరెంటు లేని టైంలో కరెంట్ వచ్చింది, ఎంతో అభివృద్ధిలోనికి వెళ్ళిపోయింది దేశం అంతా, ప్రపంచం అంతా. అంటే మనలో యేసుప్రభు నమ్ముకున్నాక ఎన్ని మార్పులు వచ్చినాయి, యేసుప్రభు నమ్ముకున్నాక ఎన్ని మనం డబ్బులు సంపాదించుకున్నాం, యేసుప్రభు వచ్చినాక మనం ఎన్ని కార్లు కొన్నాము, ఎన్ని అంతస్తులు కట్టుకున్నాము, ఎన్ని ప్లాట్లు కొన్నాము. దినదినానికి అభివృద్ధిలోనికి వెళుతున్నాం. ఎవరు? మనుషులము. మరి సంఘము కూడా అదే రీతిగా ఎదగాలి. 10 మంది వచ్చినమా 20 మందిని చేయాలి. 50 మంది వచ్చినమా 50 పదులు వేస్తే ఇదిగో 500. దాన్నే మరి రెట్టింపు చేస్తే 1000 రూపాయలు. అంటే సంఘ కాపరి ఉంటుండు, మనకు సంఘ పెద్దలు ఉంటున్నారు, సంఘం మెండిని ఉంటుంది. ప్రతి ఒక్క దానికి సంఘం అభివృద్ధిలోనికి వెళ్ళాలి అన్నప్పుడు మనము కూడా దినదినము అభివృద్ధి ఎలా అయితే పొందుతున్నామో సంఘం కూడా అలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తేనే దేవుడు ఎంతో మనలను ఆశీర్వదిస్తాడు. మనము అంతేగాక ప్రార్థనలో, పాటల్లో చక్కగా, ఇంత చిన్న సంఘమైనా మీరు ఎంతో చక్కగా అలంకరణ, ఇలాంటి డెకరేషన్ మరి ఏ సంఘాల్లో కూడా లేదు మన జైరాబాద్ లోపల. నేను అప్పుడప్పుడు ఫేస్బుక్ లో చూస్తాను. అంటే
చిన్న సంఘం అయినప్పటికీ ఇంత మంచి, అయితే ఇంత అభివృద్ధిలోనికి వచ్చిన ఈ సంఘము మరి దినదినము ఎదగాలంటే మీరు ఉపవాస ప్రార్థనలు ఉండాలి, బలమైన ప్రార్థనలు ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ప్రకటించాలి. అప్పుడే మనము అభివృద్ధిలోనికి వస్తున్నాము. మనం ఏం చేస్తున్నామంటే సంఘాన్ని పట్టించుకుంటలేము, కానీ మన సొంత కుటుంబాన్ని, మన సొంత ఖర్చులను, మన సొంత ఆలోచనలను ఇవి ఖర్చు చేసుకుంటున్నాం. ఇవి ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి సంఘాన్ని పట్టించుకుంటలేము. కాబట్టి సంఘము ఐక్యత, డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే మీ ప్రార్థన వలనే. ప్రార్థన వలన సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి మీరు అనేకులు కూడా దేవుని మందిరానికి రావాలి. ఇందులో మరలా ఏమైపోయింది అంటే సంఘము ఈరోజు మొదటి నుంచి నాటి నుండి నేటి వరకు మంచి సంఘాలు మన దగ్గర ఉన్నాయి. మంచిగా ఎవరు సంఘం బోధ వాళ్ళు బోధించుకుంటున్నారు, మంచిగా సంఘాన్ని కట్టుకుంటున్నారు. ఈ మధ్యన కొన్ని బోధలు వచ్చి సంఘాలన్నీ కూడా విడగొట్టేసి సంఘాలను నాశనంలోనికి నడిపిస్తారు. ఒక విధానం చూస్తే వాళ్ళది కూడా ఇంటర్నేషనల్ బోధకులది కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ సంఘం కాపరు ఉంటాడు, సంఘ నాయకుడు ఉంటాడు. ప్రతి ఒక్క దానికి చూసుకోవడానికి, మీకు ప్రార్థన చేయడానికి, మీ అవసరాలకు ప్రతి ఒక్క దానికి మీ వెంబడి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మన సంఘం మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఆధారపడి ఉంది. మనము ఇప్పుడు లేటెస్ట్ వచ్చే బోధలు మనకు అవసరం లేదు, కానీ మనం మొదట ఏ పునాది మీద అయితే ఉన్నాములే అదే పునాది మీద మీరు ఎంత బలంగా ప్రార్థన చేస్తారో, ఎంత వాక్యం నేర్చుకుంటారో, ఎంత వాక్యం పరిశోధన చేస్తారో అది మీ పైన ఆధారపడి ఉంది. కాబట్టి యేసు ప్రభు శిష్యుల్లో కూడా అనేకులు కూడా వెళ్ళిపోయినరు. మొదటి శతాబ్దం కాలంలో మరి అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేకులు గుంపులుగా వచ్చి సువార్త వింటున్నారు, మారుమనసు పొందుతున్నారు. అనేకులు కూడా సంఘంలోనికి చేర్చబడుతున్నారు. అప్పుడు మొట్టమొదటిసారి సంఘంలో 120 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 300 పోయి 500 పోయి 3000 మందిగా పేతురు మార్చినట్లు చూస్తున్నాం సంఘాన్ని. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఆ రోజుల్లోనే మరి అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్న ఆ రోజుల్లో కూడా భయంకరమైన పరిస్థితిలోనికి సంఘం వెళ్ళిపోయింది. అపొస్తలుడైన పౌలు రాసిన గలతీలకు 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూచి నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అంటున్నాడు. చూసారా, అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు, వాక్యము చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అనేకులు కూడా కూడుకుంటున్నారు. అంత లోపలనే అపవాది ఇంకొక గ్రూపును దించేసింది. ఇదిగో సంఘాన్ని నాశనంలోనికి నడిపిస్తుంది. మీరు ఇంత త్వరగా ఎలా తిరిగిపోతున్నారు? నేను ప్రకటించిన సువార్త యేసు ప్రభు గురించే కదా, యేసు రక్తం గురించే కదా మీకు ప్రకటించింది. మీరు ఇంత త్వరగా ఎలా తిరిగిపోయినరు? ఇంత త్వరగా సంఘానికి ఎలా బంద్ అయిపోయినరు? ఇంత త్వరగా మరి వేరే దిక్కు ఎలా ఎండిపోతుండ్రు అని అపొస్తలుడైన పౌలు బాధతో, ఆవేదనతో మాట్లాడుతుండగా, అంటే కష్టపడింది మనము, చెమట వచ్చి కష్టపడి మందిరాన్ని కట్టుకొని, ఆత్మలు కట్టుకుని అన్ని కూడా మనమే, అంత చేసింది మనమే. కానీ గాలికి కొట్టుకోపోయే పొట్టు వలె ఈరోజు ఎగిరిపోతుంది. అది దేవుడు మెచ్చడు. దేవుడు అలాంటి ప్రేమను కోరుకోలేడు. అలాంటి సావాసము దేవుడు అసలే ఇష్టపడడు. నువ్వు కష్టపడు, నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు ఆత్మలను సంపాదించు, నీ ఆత్మలను నువ్వు రక్షించుకో, అది సువార్త. అందుగురించే మెథడిస్ట్ కానీ, సెవెంత్ డే కానీ వీళ్ళందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఆత్మలను రక్షించుకుంటున్నారు. ఒకరంటే ఒకరు వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకోలేరు. వాళ్ళు మంచిగా కొనసాగిన సేవ.
ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సంఘాలు ఇవి. అలాంటిది ఈరోజు కొన్ని బోధలు వచ్చి కన్ఫ్యూజ్ చేసి ప్రజలందరూ కూడా నాశనానికి నడిపిస్తుంది. అయితే మనము యేసు ప్రభు ఈయన ముఖ్యమైన సంఘటన ఏంటంటే అపవాదిని జయించాలి మొదట. సో తమ ఎపిసిలో రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 6:12. అసలు అపవాదిని మనం జయిస్తేనే ఇవన్నిటి కూడా జయించగలం. ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. చూసారా, మనం పోరాడుతున్నది ఎవరెవరితోనే తెలుసా? దేవుని పిల్లలతో కాదు. మనం పోరాడుతున్నది ఎవరు తెలుసా? అధికారులతో పోరాడాలంట, లోక సంబంధులతో పోరాడాలంట, దురాత్మలతో పోరాడాలంట. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు అవి కూడా ఐక్యంగానే ఉన్నాయి. దురాత్మలు కూడా కలిసికట్టుగానే పోరాడుతున్నాయి. కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించగలము, కలిసి కట్టుకుంటే ఏమైనా చేయగలము. ఒంటరిగా ఉండి ఏమి కూడా చేయలేము. కాబట్టి అపవాది ఆకాశ మండలంలో ఉన్న అక్కడ కూర్చొని వాడు భూమి పైన మొత్తం టార్గెట్ చూస్తున్నాడు. ఏ సంఘాల పైన మనం నాశనం చేయాలి, ఏ సంఘాలను నష్టం చేయాలి, ఏ సంఘాలను మరి దేవుళ్ళ నుంచి తొలగించాలని వాడు అక్కడ టార్గెట్ పెట్టుకొని కూర్చొని అక్కడ నుంచే రిమోట్ మొత్తం దింపుతుంది. కాబట్టి మనము వాని ఒలలో పడకుండా దేవుని ఒలలో, వాక్యం అనే ఒలలో ప్రతిదినం చదివితే మన సంఘం అభివృద్ధిలోనికి వెళుతుంది. ఇప్పుడు మనం సంఘము అభివృద్ధిలోనికి ఎలా వెళుతుంది, ఎలా కలిసి ఉండాలి అని ఆలోచిస్తే సామెతలు చక్కటి మాట ఉంది ఇక్కడ. సామెతలు 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవి బంతులుగా సాగిపోతాయంట. చూసారా, మిడతలకు రాజు లేడు, న్యాయాధిపతి లేడు, ఎవరు లేరు, కానీ అవి మిడతలు అనేటివి ఎలా సాగిపోతాయంట తెలుసామా? బంతులుగా. అంటే ఒకేసారి పర్వ దగ్గరికి ఒక 10 మిడతలను పంపిస్తే భయపడుతుండేనా? పర్వ దగ్గరికి 10 మిడతలను 1000 మిడతలను పంపిస్తే భయపడతాడా? భయపడడు. ఇప్పుడు లక్షల మిడతలు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మిడతల ఎక్కడ పోయినా దండులుగా 1000 స్పీడ్ చాలా వేగంగా వెళ్ళిపోతాయి మిడతలు. మరొకటికి రాజు లేడు, ఏం లేదు, కానీ అన్ని కూడా కలిసి కట్టుగా ఒకేసారి వెళ్ళిపోయి ఇదిగో ఫరో సైన్యం మీద అక్కడంతా ఐగుప్తు దేశం అంతా కూడా నాశనం చేసేసినాం. ఆ మధ్యన మనం కూడా రాజస్థాన్లో చూసినాం కదా, మిడతలు పంటలన్నీ కూడా నాశనం చేసినాయి. అంటే కొన్ని వేలు రావవి, వేలు లక్షలుగా పెరుగుతుంటాయి. అంటే మిడతల్లో ఏముందంటే ఒక పట్టుదల ఉంది. ఏం పట్టుదల అంటే కలిసి కట్టుగా ఉండాలి అని మనకు నేర్పుతుంది మిడతలు. కలిసి కట్టుగా ఉంటేనే అవి సాగిపోతాయి. తేనె తీగలు చూడండి, అవి కూడా కలిసి కట్టుగానే ఉంటాయి. ఎక్కడ పోయినా 1000 రకాలు వెళుతాయి. 1000 రకాల పైన ఒక తాలో కూర్చుంటే తెట్టె పైన అన్ని కూడా కూర్చుంటాయి. కాబట్టి ఏవి కూడా 1000 రకాలుగా అందరూ కలిసి ఉంటేనే పోరాటం చేయగలము, లేదంటే మనము చేయలేము అపవాదితో. కాబట్టి మనం క్రైస్తవులం అందరం కూడా ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి, దేశంలో ఐక్యత ఉండాలి, ప్రపంచంలో ఐక్యత ఉండాలి. ఈ సంఘ నాయకులందరూ కూడా ఒకటిగా ఉండి బలంగా పోరాటం చేస్తే మన పైన తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా తట్టుకోలేరు, ఎవరు కూడా మన పైన పడలేరు.
మనం ఒకటి లేము కాబట్టి అందరు వచ్చి మన పైన పడుతున్నారు. ఈరోజు యేసుప్రభు పైన పడుతున్నారు. యేసుప్రభుకు అనరాని మాటలు అంటున్నారు. ఎందుకు? క్రైస్తవులు ఎవరి డినామినేషన్ వారకుంది, ఎవరి బోధలు వాళ్ళకున్నాయి. వాళ్ళు వీరి దగ్గరికి రారు, వీరు వారి దగ్గరికి రారు అనుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము క్రైస్తవులైన మనమందరం కూడా ఇక్కడ మిడతలు ఏం చెప్తున్నాయంటే కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూర్చోవాలి. మనం సంఘ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. సంఘ పెద్ద ఏం చేయాలి సంఘం లోపల అని మీరు మాట్లాడుకోవాలి. అప్పుడు లేదు నాది పెద్ద నీది పెద్ద అన్నారనుకో సంఘం అనేది ముందుకు పోలేదు. ఎవరైనా తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకుంటేనే మనం పరలోకంలో వెళ్ళగలుగుతాం. ఒకానొక సమయంలో రాజు దగ్గర ఒక మంత్రి పని చేస్తుందో పరలోకం ఎవరు పోతారయ్యా అని అడిగినంట రాజుకు. అప్పుడు రాజు అన్నాడంట, మంత్రి అన్నాడంట, నేను పోతే పోవచ్చు సార్ అన్నాడంట. ఏమయ్యా నేను పోతే పోవచ్చు అంటున్నావు, అసలు పోతావా లేదా చెప్పు అన్నప్పుడు నేను అనేది వెళ్ళిపోతే మనసుల నుంచి వెళ్ళగలుగుతాం సార్ అన్నాడు. కరెక్టే, నేను అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. నేను అన్నది చాలా ఘోరమైన పాట. మనమందరం సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనవరం అన్నాడు కదా. అందరము మన చర్చి అనాలి. మన ఊరు, మన వాడ, మన గల్లీ, మన ఊరు, మనం అని ఎప్పుడైతే అనుకుంటుంటాంలే అది చాలా ప్రాముఖ్యమైన మాట. అప్పుడు డెవలప్మెంట్ లోనికి సంఘం వెళ్ళిపోతుంది. ఇది నాది, ఇది నేను చేసిన అని అన్నామనుకో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి సంఘము అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే అపవాదితో పోరాటం చేయాలి. పోరాటం అంటే ఊరికే చేస్తే కాదండి. పోరాటం అంటే అపవాదితో డైరెక్ట్ వచ్చి మనకు అటాక్ చేయడం కదా. ఎన్నో సమస్యలు తెచ్చి పెడతారు మన పైన. గాలికి పోయే పీడలు కూడా మన పైననే పడతాయి. అవన్నీ ఓర్చుకోవాలి. అవన్నీ ఓర్చుకొని అవన్నిటి మీద నిలబడితేనే అప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తాము. అప్పుడు పరలోకంలో కూడా మనకు సొంతం అయిపోతుంది. కాబట్టి పరలోకము మనం ఇక్కడ నమ్మి బాప్తిసం పొందితే నమ్మి బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం రాదండి. మనము కేవలం బస్ ఎక్కినాం అంతే, గమ్యానికి ఇంకా చేరలేము. కాబట్టి గమ్యానికి చేరాలంటే మనము బస్ ఎక్కాలి, టికెట్ తీసుకోవాలి, అక్కడ పోయి దిగాలి. కాబట్టి ఇప్పుడు మనము పరలోకము అనే బస్సులో ఉన్నాం అంతే తప్ప ఇంకా మనం ఎన్ని ఎదుర్కోవాలి, ఎన్ని బాధలు పడాలి, ఎన్ని ప్రార్థన చేయాలి, ఎంత భక్తిలో ఉండాలి, ఎంత పరిశుద్ధత కాపాడుకోవాలి, ఎంత యథార్థత కాపాడుకోవాలి, ఇవన్నీ కాపాడుకున్నప్పుడే మన సంఘం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. దినదినము ఈ సంఘం పోయి మళ్ళా మీద కూడా వేసుకోగలుగుతాం మనం. కాబట్టి మీరు సంఘం గురించి బలంగా ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఎవరు? మనుషులు, దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లల గురించి అనేక నూతన ఆత్మలను మనము తీసుకొని దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడే దేవుడు ఎంతో సంతోషించి పరలోకంలో విందు చేసుకుంటాడు. ఒక్క పాపి అలాంటిది మరి మీరు అందరూ కూడా ఎందరూ బాప్తిసం తీసుకున్నారు, ఎందరు తీసుకోలేరు? ఇవన్నీ కూడా మీరు ప్రశ్నించుకోవాలి. బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అనేకులు సంఘంలోనికి వస్తారు కదా, మీరు అందరూ కూడా బాప్తిసం నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు దేవునిలోనికి వస్తారు, దేవుని పిల్లలు అవుతారు. అప్పుడు మనము దేవునిలో ఎదగడము స్టార్ట్ అయిపోతుంది. అనుకుంటే వచ్చే లోకం కాదు పరలోకం, కష్టపడితే వచ్చే లోకం. అనుకుంటే అమెరికా వెళ్ళగలమా? అనుకుంటే అమెరికా వెళ్ళలేము. అనుకుంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళలేము. అమెరికా వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఒప్పుకోవాలి, ఇక్కడ నుంచి అక్కడ రావాలని.
పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటేనే ₹1,000 ఉండాలి, వేరే దేశాలకు వెళ్ళాలంటే ₹1,00,000 ఉండాలి. అలాంటిది భూమి నుండి మరొక లోకానికి వెళుతున్నామంటే ఎంత పరిశుద్ధత కాపాడుకుంటే మనకు వస్తుంది. ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళుతున్నాం మన పరలోకం. ఆ పరలోక ప్రయాణంలోనే మనము ఉంటున్నాము. ఆ పరలోక ప్రయాణంలోనే ఈ సంఘం అనే పడవ ఉంది. ఈ పడవలో మనం అందరం కూడా ఉన్నాం. ఈరోజు సంఘ ఐక్యత కూడికలో మనం అందరం ఉన్నాము. ఆ పరలోక పడవలో మనం అందరం కూర్చున్నాం కాబట్టి అది ఎంతవరకు మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కష్టపడాలి. కష్టపడితే మనకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు వస్తే కొన్ని జమ పెట్టుకుంటాం, కొన్ని సంఘానికి ఇస్తాం. కాబట్టి అమెరికా పోవాలంటే కూడా ₹1,00,000 ఉండాలి. దినమంతా కష్టపడాలి. ₹1,000 కొన్నాళ్ళు కష్టపడి డబ్బులు కూడా పెట్టుకుంటే అప్పుడు అమెరికా వెళ్ళగలుగుతాం. కాబట్టి మనము ఈ దేవుని మందిరంలో ఉంటున్న మనము దీనికి సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, మళ్ళీ పాస్టర్ గారు ఉన్నారు. దీనికి ఎంతో ఖర్చుతో కూడుకున్న సంఘం. దీన్ని అన్ని కూడా మీరే భరించాలి. మన కుటుంబంలో మనం ఎన్నైనా తెచ్చుకుంటాం. మన కుటుంబంలో ఎన్ని ₹1,00,000 పెట్టుకొని మనం ఖర్చు చేసుకుంటాం. ఎంత ₹1,00,000 బిల్డింగ్ అయినా కట్టుకోగలుగుతాం. కానీ దేవుని సంఘం అంటాలకి మరి వెనుక ఇచ్చేటోళ్ళు కూడా అనేకులు ఉన్నారు. ఆ ఇచ్చినందుకే ఇంతవరకు ఈ సంఘం నిలబడ్డది. ఇంకా కూడా ఇచ్చి మీరు ఇంకా అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఇంతేకాక ఇంకా అనేకల ఆత్మలను కూడా మీరు తీసుకొని రావాలి. పక్షులన్నీ కూడా జతగా వెళుతాయి. చీమలన్నీ కూడా ఇదిగో ఐక్యంగా వెళుతాయి. చీమలు కూడా మరి ఎక్కడ కూడా గుంపులుగానే చీమలు వెళుతుంటాయి. తేనెటీగలు కూడా గుంపులుగా వెళ్తున్నాయి. మిడతలు కూడా గుంపులుగా వెళుతుంటాయి. కాబట్టి ప్రకృతిలో అన్ని కూడా క్రమంగా మనము 1 ఎకరలో 2 కిలోల జొన్నలు చల్లితే మనకు ఎన్నో సంచుల జొన్నలు ఇస్తుంది. అంటే అది ఐక్యత. మనం వేస్తున్నాము కొన్నే, కానీ భూమి దేవుడు ఆశ్రయించి భూమి ఫలించి ఇదిగో మనకి ఎన్నో 100 బియ్యాల సంచులు కూడా ఇస్తుంది. మనం ఒకటే విత్తినప్పుడు ఒకటే వస్తే అది అభివృద్ధి అవుతుందమ్మా? సరిపోతుంది? ఇంతమంది సరిపోతుందా? సరిపోదు. కాబట్టి దేవుడు నువ్వు ఒకటే విత్తుతున్నావు కానీ పుట్టబోయే 100 గింజలు వస్తున్నాయి. అంటే భూమికి ఏమిచ్చిందంటే ఫలించే గుణం ఇచ్చిండు. కాబట్టి భూమి ఫలిస్తుంది, భూమి మాట వింటుంది, ఐక్యంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా ఐక్యంగా ఉండండి. పక్షులలో కూడా ఐక్యంగా ఉంది, జంతువులకు కూడా ప్రతి ఒక్కటి కూడా అవి కలిసికట్టుగా పోరాడుతున్నాయి. కానీ తన స్వరూపంలో పుట్టిన తన పిల్లలు, దేవుని కోసం బ్రతకవలసిన తన పిల్లలు, ఆయన కోసం మనం బ్రతకలేకపోతున్నాము, ఐక్యంగా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే మనం అపవాదితో జయించలేకపోతున్నాము. వాడు 24 గంటలు మరి ఎవరిని మింగుతున్నా అని వాని పని వాడు చేస్తున్నాడు. కరెక్ట్, వానికి ఇచ్చిన సమయం కొంచెమే అని వాడు కరెక్ట్ డ్యూటీ చేస్తున్నాడు. మనము 12 గంటల్లో పని చేస్తాం, 12 గంటలు పండుకుంటాం. అవునా? మరి అపవాది కూడా పండుకుంటాడు అనుకుంటారు అందరు. అపవాది కూడా పండుతాడా? వాడు ఇక్కడ మనం అనుకుంటే అమెరికాలో తెల్లారుతుంది, అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళందరినీ ఇది ఒక దేశం అంటే ఒక దేశం పడకూడనట్లు అక్కడ వెళ్తాడు. అక్కడ నుంచి ఇక్కడ వస్తాడు. ఇండియా పాకిస్తాన్ మధ్యన అలా కొట్లాటలు పెడుతుంటాడు. వాని అపవాది ప్లాన్ అంతా కూడా అంతే. ఒక దేశం అంటే ఒక దేశం నచ్చకూడదు, వాని ప్లాను అలా వేసుకున్నాడు. కాబట్టి వానితో మనం జయించాలంటే ఎంత జాగ్రత్త ఉండాలంటే, ఈ అంశం పాటించాలంటే చాలా కష్టం. అయినా ఈ అంశంలో మనం నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాం. పరలోక రాజ్యం కూడా మనకు సొంతం అవుతుంది. కాబట్టి ఈ సంఘ ఐక్యత కూడిక
వచ్చిన మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇలాంటి నేను ఎన్నో వాక్యాలు చెప్పినా కానీ ఐక్యత సంబంధించిన వాక్యం చెప్పడం ఫస్ట్ సారి మీదే కానీ, ఎందుకంటే ఎవరు కూడా ఎక్కువ పెట్టలేరు, ఏదన్నా మామూలుగా సబ్జెక్ట్ పెడుతుంది. కాబట్టి మీరు ఒక చక్కటి ఆలోచన వచ్చి మంచిగా పెట్టినందుకు చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి మీటింగ్లు ఇంకా ఎన్నో చేసుకోవాలని, సంఘానికి ఇంకా ముందుకు నడిపించాలని, సంఘ నాయకులు సంఘ పెద్దలు మీరందరూ కూడా కలిసి ఉండి పోరాటం అపవాదితో గెలవాలి, లోకంతో గెలవాలి, లోకనాథులతో గెలవాలి, అధికారులతో గెలవాలి. అందరితో గెలిచినప్పుడే మనము నిలబడతాం, సంఘము కట్టబడుతుంది. యేసు ప్రభు నీడలో సంఘము ఖచ్చితంగా కట్టబడుతుంది. దీన్ని ఎవ్వరు ఆపాలన్నా ఆపలేరు. గాలిని ఎవరన్నా ఆపుతారా? గాలిని ఎవరన్నా ఆపుతారా? ఆపలేరు. గాలి ఎటు నుంచి ఎటు వస్తుందో, ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. గాలి తనకి ఇష్టమైన చోటున విసురుతుందంట, అప్పుడే ఇక్కడ తిరుగుతుంది, అప్పుడే ఇక్కడ తిరుగుతుంది. గాలినే ఆపలేరు కదా. అలాంటిది గాలిని సృష్టించిన సృష్టికర్తను యేసుక్రీస్తును ఎవ్వరు కూడా ప్రపంచంలో ఆపలేరు. ఆపాలన్నా మస్తు ప్లాన్ చేసి మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 ఏళ్లలోనే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్న సమయంలో యేసు ప్రభు నమ్మిన వాళ్ళని సంఘము బహు శ్రమల పాలైపోయింది. అప్పటికి అపోస్తలుడైన పౌలు ఇదిగో ఇంకా మారలేడు, సౌలుగా ఉన్నాడు. ఇండ్ల నుంచి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఈడ్చుకొని వచ్చి ఇదిగో చెరసాలలో వేస్తున్నాడు. యాకోబును ఖడ్గంతో చంపించిన కాలం అదే, మొదటి శతాబ్దం కాలంలో. భయంకరమైన పరిస్థితుల్లోనికి సంఘం వెళ్ళిపోయింది. సంఘము మరి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి సంఘమే బలమైన సంఘంగా అప్పుడే పునాది మీద నిలబడ్డది ఈ సంఘము. యేసుక్రీస్తు అన్నమాట. అంటే నిలబడడమే గట్టి పునాది మీద నిలబడ్డది, శ్రమల మీద నిలబడ్డది సంఘం, కష్టాల మీద నిలబడ్డది సంఘం. కాబట్టి ఈ కష్టం నుంచి ఎవ్వరు కూడా వేరు చేయలేరు. నా యేసు కృప నుండి ఎవరో నన్నెవరో వేరు చేయలేరుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేరుగా. కృపలను గూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. కృపలను గూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేరుగా. నిందలారాని మరణమారాని, నిందలారాని మరణమారాని, ఏదైనా వస్తే రాని, వచ్చిన దారిన పోతాయి గాని. ఏదైనా వస్తే రాని, వచ్చిన దారిన పోతాయి గాని. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేరుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేరుగా. కృపలను గూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మొదటి శతాబ్దంలోనే కష్టంతో కూడుకున్న ఆ కాలంలో నిందల పాలైంది, అవమానాలు పాలైపోయింది. సంఘం అంతా కూడా నష్టంలోనికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు నమ్ముకున్నందుకు యాకోబు, యేసు కావాలా నీకు, నీ ప్రాణం కావాలని అడిగింది. నాకు నా యేసే కావాలన్నప్పుడు ఒకేసారి తల ఎగిరిపోయి పక్కన పడిపోయింది.
అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనే సంఘము కట్టబడ్డది. ఈరోజు వచ్చి ఎవరో ఏదో చేసేస్తారు, ఏమో అయిపోతుంది అనుకుంటే పొరపాటు. దీనికి అంతము లేదు. ఆయన రాజ్యం యుగ యుగాలు కొనసాగుతూనే ఉంటారు. దీనికి ఆపేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆపుదామని ఎంతో ప్రయత్నించిన మొదటి శతాబ్దంలో రాజులు, పెద్ద పెద్ద అధిపతులు, కానీ వాళ్ళ వల్లనే కాలేదు. కాబట్టి సంఘం ఇంకా బలంగా వాడబడాలని, సంఘం కోసం మీరు అందరూ కూడా కష్టపడాలని, సువార్త విషయంలో కూడా మీరు అందరు కష్టపడాలని, మన పాస్టర్ విషయంలో కూడా మీరు అందరూ కూడా ప్రార్థించాలని, మన యవనస్తుడు ప్రశాంత్ మరి ఎంతో చక్కగా పాటలు పాడుతున్నాడు, ఎంతో చక్కగా వాక్యం ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎంతమంది అయితే మీరు వాక్యం చెప్తారో, ఈ ఆర్కెస్ట్రా వాళ్ళందరి గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థించి మన సంఘం అభివృద్ధిలోనికి కొనసాగాలని మనసారా దేవునికి కోరుచు ముగిస్తున్నాను. చక్కగా వాక్యాన్ని అందించినటువంటి సహోదరులు రాజుగారికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాజుగారికి నేను చెప్పినప్పుడు, రాజుగారు మరి మా సంఘంలో ఒక రోజు వాక్యం చెప్పాలి అంటే ఎందుకొరకు అన్నంటే, సంఘం ఐక్యత కొరకు, మరి సంఘ అభివృద్ధి కొరకు ఒక 5 రోజులు మేము ప్రార్థన కొడుకుని పెడుతున్నాం. కాబట్టి ఒకరోజు మీరు వాక్యం అందించాలన్నప్పుడు వారు నిజంగా మరి చక్కగా సిద్ధపడి చక్కటి వాక్యాన్ని అందించారు. కాబట్టి మరి నేను మరొకసారి వారికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మరి 4వ రోజు ఈ యొక్క కూడికను ముగించుకోవడానికి అందరము